వాక్యం చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. పౌలు భక్తుడు తీతు అనేటువంటి యవన బిడ్డకు రాస్తున్నాడు. మరి ఈ యొక్క తీతు ఎక్కడున్నాడంటే క్రేతు అనేటువంటి ద్వీపములో ఆయన ఒక సంఘానికి కాపరిగా ఉంటున్నాడు. పౌలు ఒక సంఘానికి కాపరిగా ఏర్పాటు చేశాడు. పౌలు తన పరిచర్యలో ఇద్దరు ముఖ్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పౌలు యొక్క పరిచర్య ఏంటి తెలుసా? అది బృంద పరిచర్య. అంటే పౌలు ఒంటరిగా చేయలే కదా. మనం చాలాసార్లు ఏమంటో తెలుసా, నేను ఒక్కడే చేసుకోగలను అంటాం. లేదు, పరిచర్య అనేది ఇదేంటంటే ఇది టీం వర్క్. పరిచర్య అనేది ఏంటి తెలుసా? బృందముగా చేసేది, ఒక్కడే చేస్తే అయ్యే పని కాదు. మరి పౌలు యొక్క బృందంలో చాలా మంది సభ్యులు ఉన్నారు, ఆయనకి సహకరించిన వారు ఉన్నారు. తర్వాత మీరు గమనించండి, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చివరి దాకా ఉన్న వాళ్ళు లేరు. అట్టి జాబితాలో మీరు గమనించినట్లయితే బర్నబా మధ్యలో వెళ్ళిపోతాడు, జాన్ మార్క్ వెళతాడు, మరలా తిరిగి వస్తాడు కదా. ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సంఘములో కూడా అలాంటి వారు ఉంటారు. దేమ అనేటువంటి ఒక వ్యక్తి యెహోవాని స్నేహించి, అంటే అర్థం ఏంటి? ఆయన ఈ యొక్క దేవుని యొక్క మార్గము కన్నా, ఇరుకు మార్గము కన్నా విశాలమైన మార్గాన్ని కోరుకున్నాడు. యెహోవాని స్నేహించి దేమ పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. కానీ తనకి ఇద్దరు, కుడి భుజం ఎడమ భుజం అంటాం కదా, మరి అట్టివారు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన తిమోతి, ఆయన ఒక మాట చెప్పాలని కుడి భుజం, ఇంకొక ఆయన తీతు. వీరిద్దరికి వ్యత్యాసము, వ్యక్తిత్వంలో తేడా ఉంది కదా. అందరం ఒకలాగా ఉంటాం చెప్పండి, మనందరం ఉన్నాం. తిమోతి బిడియస్తుడు, సిగ్గుపడతా ఉంటాడు. రెండవది బలహీనుడు. ఎలాగ బలహీనుడు? మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు కదా. శారీరకంగా బలహీనుడు కాబట్టి నువ్వు మంచిగాలే కాదు నాయన, నువ్వు ద్రాక్ష రసం కూడా తీసుకొని చెప్పాడు. ద్రాక్ష రసం అంటే ఇంగ్లీష్లో వైన్, అంటే ద్రాక్ష రసం అంటే అక్కడ ఏంటంటే తీసుకోమని ద్రాక్ష రసం, కానీ అది ఏది పులిసిన తర్వాత తీసుకోమని చెప్పలా, అది మధ్యమలాగా మారిన తర్వాత తీసుకోమని చెప్పలేదు. ఎందుకు తీసుకోమన్నాడు? అక్కడ కూడా ఉద్దేశం ఏంటంటే, ఇదేంటి మనం త్రాగేది, మద్యపానం త్రాగేది ఎందుకు తెలుసా? వినోదం కోసమో లేకపోతే మత్తు కోసం తాగుతాం. కానీ ఇక్కడ పౌలు ఎందుకు చెప్పాడు? ఆరోగ్యమైన తాగమని చెప్పాడు. ఇంకొకటి, ఈ యొక్క తిమోతి కొంచెం మానసికంగా కూడా బలహీనుడు కదా. మానసికంగా కూడా బలహీనుడు అంటే అందుకనే ఏమిటో తెలుసా? పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి లేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడంటాడు కదా. కొంతమంది మానసికంగా బలహీనలు ఉంటారు, శారీరకంగా బలహీనలు ఉంటారు. అలాగని దేవుడు మనం విడిచిపెడతాడా? అలాగని దేవుడు త్రోసివేస్తాడా? లేదు, మనుషులు త్రోసివేస్తాడు కదా. ఇప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఎందుకు పనికిరాడలే. మానసికంగా బలహీనుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తెలివి లేనివాడని అర్థం, తెలివి తక్కువని అర్థం. కానీ ఏం చేస్తారు? అట్టివారిని మనుషులు చిన్న చూపు చూస్తారు. అట్టివారు మనుషుల్ని తక్కువగా, వీడు ఎందుకు పనికిరాడు, వీడితో సహవాసం చేసినా కానీ నాకు నష్టమే అని ఏం చేస్తామంటే మనుషులు మనం తృణీకరిస్తాం, కానీ దేవుడు తృణీకరించేవాడు కాదు. కానీ ఇదిగో చూడండి, తిమోతిని దేవుడు తృణీకరించలేదు, పౌలు తృణీకరించలేదు. తృణీకరిస్తే ఆ యొక్క తిమోతి పేర బైబిల్లో 2 పుస్తకాలు రాయబడేవి కాదు. ఆయన బలహీనుడు, మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు, కానీ దేవుని పనిలో నమ్మకస్తుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి బలం ఏంటి తెలుసా? ఆయనకి చాలా బలహీనతలు ఉన్నాయి. తెలివి తక్కువవాడు, లేకపోతే శారీరకంగా బలహీనుడు, కానీ అప్పగించిన పనిని ఎలా చేస్తాడు తెలుసా? నమ్మకంగా చేస్తాడు. నమ్మకత్వంలో బలవంతుడు. అందుకనే దేవుడు చూడండి, పౌలు తర్వాత పౌలు యొక్క పరిచయను కొనసాగించేటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇచ్చారంటే ఈ తిమోతికి ఇచ్చాడు. మరి తీతు అలాంటి వాడు కాదు. తీతు ధైర్యవంతుడు, సాహసవంతుడు, దూకుడు కొంచెం. అందుకనే పౌలు ఏం చేస్తాడు తెలుసా? ఎవరిని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు.
ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, కొరింథీ లాంటి సంఘం ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు తిమోతిని కూడా పంపాడు, కానీ ముఖ్యంగా తీతును పంపాడు. ఎందుకంటే తీతు అయితే ఏం చేస్తాడు తెలిస్తే వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఈయన బలహీనుడు విడియేస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కానీ ఊంగొట్టి వస్తాడు. అందుకని అలాంటి వ్యక్తిని పంపల, మరి ధైర్యంగా వెళ్ళి సమస్యను పరిష్కరించి ధీటుగా వాళ్ళని ఎదుర్కొనగలిగినటువంటి ఆ తీతును పంపాడు. ఇద్దరు చూడండి, దైవ సేవకుడిగా పౌలు ఎవరిని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకున్నాడు. పరిచయలో కూడా అంతే. మన తలాంతుని బట్టి మనం ఏంటంటే సేవకులు మనల్ని వాడుకుంటారు. అన్నీ నాకున్నాయని అన్నింటిలో నన్ను వాడుకోవాలనుకుంటే అది కుదిరే పని కాదు. నీ తలాంతుని బట్టి నీకు పాటలు పాడటం వస్తే పాటల్లో వాడుకుంటాం, వాయిద్యాలు అయితే వాయిద్యాలు, వాక్యం చదవటం అయితే వాక్యం చదవటం, ప్రార్థన చేయటం అయితే ప్రార్థన. అందుకని దేవుడు మనందరికీ ఏమిచ్చాడు తెలుసా? ఆయన ప్రతి ఒక్కరికి నీ విశ్వాస పరిమాణం చొప్పున ఏమిచ్చాడు? నీకు ఖచ్చితంగా ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. మీరు కొంతమంది ఏమంటారో తెలుసు, నాకు ఏమీ లేదని అంటారు. నేను కూడా అట్లా అనుకునేవాడు కదా. నేను కూడా అప్పుడు కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే ఏమీ తలాంతు లేదనుకుంటే అదేదో దీనత్వం అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది అది దీనత్వం కాదు, నకిలీ దీనత్వం అని అర్థమైంది. రైట్? ఏమీ లేకుండా దేవుడు నీకు ఏ బలము లేకుండా నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఏ వరం లేకుండా ఉంచుతాడా? నేను మనిషిగా ఇప్పుడు చూడండి, ఏది లేకపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారు? ఏదో ఒకటి నీలో ఉంటుంది బలం, ఏదో ఒక తలాంతు నీలో ఉంటుంది, ఏదో ఒక కృపావరం నీకు ఉంటుంది. ఉదాహరణకి మీరు గమనించండి, కొంతమందికి వైకల్యం ఉన్నటువంటి వారు, దివ్యాంగులు కానీ అంగవైకల్యం ఉన్నవారు మీరు గమనించండి, వారు అద్భుతంగా పాటలు పాడతారు, కొంతమంది అద్భుతంగా మ్యూజిక్ చేస్తారు. ఎందుకు తెలుసా? వారి వైకల్యాన్ని బట్టి ఇతరులు చిన్న చూపు చూడకుండా, ఇతరులు తక్కువ చూపు చూడకుండా ఉండటానికి ఏం చేస్తారంటే దేవుడు వారికి ఏదో ఒకటి ఇస్తాడు. అలాగే దేవుడు నీకు కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. నీకు తలాంతు లేదు, నాకు ఏమీ రాదు, నాకు ఏమీ లేదు అంటే నిన్ను నీవు తగ్గించుకోవడమే కాకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని కూడా నువ్వు తక్కువ చేస్తున్నావు కదా. మరి ఇక్కడ తీతుని దేవుడు ఆ యొక్క పౌలు ఏం చేస్తాడంటే క్రేతు అనేటువంటి ద్వీపానికి పంపించాడు. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు చూడండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అంటే మామూలు వారు కాదు. అందుకని వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఇక్కడ ఇలాంటి వాడు తగినవాడు కాబట్టి తీతును పంపాడు. 1వ అధ్యాయం 10వ వచనం, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను ఇదిగో ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఏం చేశారంటే ఇలాంటి వారు దగ్గరికి ఎవరైతే బాగుంటాడు చెప్పండి? తీతు బాగుంటాడు, తిమోతినా? తీతు బాగుంటాడు, అందుకని తీతుని పంపాడు. ఇంకొక విషయం మీరు గమనించండి, 12వ వచనంలో వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లను, క్రేతీయులు అంటే ఇదిగో ఈ సంఘములో ఉన్నటువంటి వారు, ఈ ఊర్లో ఉన్నవారు ఎల్లప్పుడూ అబద్ధీకులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సోమరులని తీతు చెప్పగలరా? మీరు తిండిపోతులని చెప్పగలరా? మీరు దుష్టమృగములని చెప్పగలరా? తిమోతి చెప్పలేదు. అంటే మనం కూడా డైరెక్ట్గా చెప్పాల్సింది పర్లేదు, చెప్పవలసింది కరెక్ట్గా చెప్పాలి. అందుకని ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి వారిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యము, అదేవిధంగా శక్తి, బలము ఎవరికి ఉందంటే ఈయనకుందని దేవుడు ఏం చేస్తాడంటే తీతుని అక్కడికి పంపించాడు. అక్కడికి పంపించినటువంటి తీతుకి పౌలు ఉత్తరం రాస్తాడు. ఈ పత్రికలను ఏమంటారంటే కాపరి పత్రికలు అంటారు. తిమోతి తీతు పత్రికల్ని కాపరి పత్రికలు. వాళ్ళిద్దరూ సేవకులుగా ఉన్నారు, అక్కడ సంఘ కాపరులుగా ఉన్నారు. రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి రాకడ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమైనగా సమస్తమైన మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈ వచనాలలో పౌలు 2 ప్రత్యక్షతల గురించి మాట్లాడతాడు. ప్రత్యక్షత అంటే అర్థమేంటి? అర్థమేంటి చెప్పండి? ప్రత్యక్షత అంటే దేవుడు తన్ను తాను బయలుపరచుకోవటం. అంతవరకు దేవుడు మరుగై ఉన్నాడు. యేసయ్య మొదటి రాకడ వరకు ఆయన మరుగ్గా ఉన్నాడు, తను తాను బయలుపరచుకోలే. పాత నిబంధన అంతా మీరు గమనించండి. పాత నిబంధనలో యేసయ్య ఎలా ఉన్నాడు చెప్పండి? మరుగ్గా ఉన్నాడు కదా. మరుగ్గా ఉండటం అంటే కనబడకుండా. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇప్పుడు బైబిల్ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఉంది, స్త్రీ సంతానం అని ఉంది. ఆ స్త్రీ సంతానం అంటే ఎవరు? యేసయ్య.
అలాగే బైబిల్లో మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో అక్కడక్కడ మీరు గమనించినట్లయితే యెహోవా దూత అనేటువంటి మాట వాడబడింది. యెహోవా దూత అనేటువంటి మాట ఎవరికి? యేసుక్రీస్తు. దాన్ని ఏమంటారంటే క్రిస్టోఫనీ అంటారు. యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డది. అలాగూ ఆయన పాత నిబంధనలో మరుగ్గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన మరుగైనటువంటి వాడు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే మరుగైనది బయలుపరచబట్టము, మనకు తెలియంది ఇప్పుడు తెలియచేది. ఇప్పుడు యేసయ్య ఆయన మొదటి రాకడలో ఏమైనా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు, తన్ను తాను తెలియజేసుకుంటున్నాడు, తన్ను తాను కనబరుచుకుంటున్నట్లు మనం చూస్తాం. అదే కదా యోహాను కూడా అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉండెను. చూడండి, ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు ఆయన మరుగ్గా ఉండి ఆయన తను తాను ఇప్పుడు వ్యక్తిగా బయలుపరుచుకున్నాడు. ఎలాగంటే దేవుడిగా ఉండి ఆత్మగా ఉంటే మరుగ్గానే ఉంటాడు, మనం కర్మలేము. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యమైనటువంటి దేవుడు ఏం ధరించుకొని వచ్చాడు? శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని వచ్చాడు. శరీరం అనే వస్త్రం లేకపోతే మనం వేస్తే దేవుడు అంగీకరిస్తామా? లేదు. యేసుక్రీస్తు ఆయన మనుష్యుడిగా వచ్చాడు. ఎందుకంటే మనం గుర్తుపట్టగలిగినటువంటి అవతారంలో వచ్చాడు యేసయ్య కదా. లేకపోతే యేసయ్య కూడా ఆత్మస్వరూపుడు వస్తే మీరు గుర్తుపడతారు చెప్పండి? ఎలా? ఎందుకు? ఆత్మకి ఏముండదు చెప్పండి? ఆత్మకి శరీరం ఉండదు కదా, ఉండదు. కాబట్టి మనం గుర్తుపట్టలేదు. ఆయన ఏం చేస్తాడంటే మరుగైనటువంటి దేవుడు ఇప్పుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఏమని చెప్తుంది తెలుసా? సమస్త మనుషులకు. దీన్ని ఇక్కడ రెండు ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటేంటంటే ఎపిఫనీ ఆఫ్ గ్రేస్, రెండవది ఎపిఫనీ ఆఫ్ గ్లోరీ. కృపా ప్రత్యక్షత, రెండవది మహిమా ప్రత్యక్షత. రైట్? కృపా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. మహిమ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే రెండవ రాకడ. ఇప్పుడు మొదటి రాకడ గురించి పౌలు చెబుతూ ఏమంటున్నాడంటే సమస్త మనుషులకు రక్షణకరమైన అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు దేవుని యొక్క రక్షణ అందుబాటులో లేదు. పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా లోకానికి రక్షణ, వారి ద్వారా లోకానికి వెలుగు తీసుకురావాలని ఒక జనాంగము అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏమని చెప్పండి? వాళ్ళందరూ దేవునికి అవిధేయులయ్యారు. దేవుని యొక్క ప్రణాళికను ఏం చేశారు తెలుసా? వారు భగ్నం చేస్తారు. దేవుని యొక్క ప్రణాళికను విఫలం చేస్తారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? లోకానికి వారు వెలుగుగా ఉండాలి. లోకానికి వారు ఏం చేయాలంటే ఆ యొక్క ఆశీర్వాదపు ఏంటంటే వాహినిగా ఉండాలి. ఆశీర్వాదాన్ని వీరి ద్వారా అందించే విధంగా ఉండాలి. కానీ ఏం చేస్తారు? దేవుని మాటకి లోబడాలి. అందుకనే లోకానికి రక్షణ రావాలి. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారునే పంపాడు, యేసునే పంపాడు. అక్కడ వాక్యంలో మరొక మాట పౌలు అనేటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డ ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఏమంటున్నాడు చెప్పండి? ఏలయనగా సమస్త మనుషులకు అంటున్నాడు. కొంతమందికా లేకపోతే సమస్త మనుషులకా? మీరు కొంతమందికైనా మనం కొంతమందికి చేసాం కదా. ఇదిగో ఈ మతం అంటే వీళ్ళకి కొంతమందికి లేదు. వాక్యం ఏమని సెలవుస్తుంది? బైబిల్ ఏమని తెలుసా? సమస్త మనుషులకు. యేసయ్య పుట్టినప్పుడు కూడా, యేసయ్య పుట్టినప్పుడు లోక భక్తుడు రాస్తాడు, అన్యుడైనటువంటి లోక ఏమని రాస్తాడు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సమస్త ప్రజలందరికీ అంటాడు కదా. అందరికి అంటాడు, కొందరికి అంటాడు. మనం కొందరికి చేసాం కదా. యేసయ్య అందరి కొరకు ప్రాణం పెట్టాడు, కానీ మనం మాత్రం కొందరికి చేసాం. కొన్ని ప్రాంతాలకు, రైట్, కొన్ని కులాలకు, కొన్ని నేపథ్యాలకు. లేదు లేదు, ఇక్కడ పౌలు ఒక్కని చెప్పేది ఏంటంటే ఆయన మనుషులకు రక్షణకరమైన సమస్త మనుషులకు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అందరికి అవసరం. ఎందుకు? ఇదే పౌలు రోమా పత్రికలు అంటాడు, ఏలయనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ జాగ్రత్తగా గమనించండి. అప్పుడు పౌలు కాలంలో, యేసయ్య కాలంలో లోకమంతా రెండుగా విభజించబడ్డది. ఏంటి? ఒకటి అన్యులు, ఇంకొకటి యూదులు కదా. యూదులు ఎవరు? దేవుని యొక్క జనాంగము.
వారు దేవుణ్ణి వెంబడించినా వెంబడించకపోయినా, దేవుని మాట విన్నా వినకపోయినా, ఎవరు? దేవుని యొక్క జనాంగం. మనం క్రైస్తులం కదా. క్రైస్తులు అంటే ఎవరు? రవి ఎవరు? క్రీస్తుని వెంబడించేవారు. మరి మనం పూర్తిగా క్రీస్తుని వెంబడిస్తున్నామా? వెంబడించకపోయినా కానీ నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ఏం తెలుసా, నీవు యేసుక్రీస్తు బిడ్డవి, దేవుని బిడ్డవి. కొన్నిసార్లు మనం అవిధేయులమవుతూ ఉంటాం, దేవుని మాటకు మనం లోబడం. అయితే వారు కూడా అలా ఉన్నప్పటికి కూడా చూడండి, దేవుడు వారిని తన జనాంగముగా తీసుకున్నాడు. యూదుడు అంటే అసలు అర్థం ఏంటంటే, అసలు యూద అనేటువంటి మాట ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడు వచ్చింది? లేయాకి 4వ అబ్బాయి పుట్టాడు. 4వ అబ్బాయి పుట్టినప్పుడు 3 పుట్టినా కానీ ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు మనసంతా రాహేలు మీద కదా. వెంటనే రాహేలు ప్రేమించాడు కాబట్టి మనసంతా రాహేలు మీద ఉంది, లేయా మీద ఉంటుందా. లేయాని ద్వేషించిన వాక్యం కూడా సెలవిస్తుంది. అందుకనే లేయాకి సమీపస్తులుగా చేయడానికి ఏం చేశాడు? లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. 3 కంది. 3వ వాడేమో లేవి. లేవి అంటే హత్తుకుంటే అర్థం. 3 కంది. ఈ లేవిని కన్న తర్వాత కూడా ఈ యొక్క యాకోబు రాహేల్ని హత్తుకుంటున్నాడు కానీ లేని హత్తుకొట్ల, లేని ఇష్టపట్ల. అప్పుడు అనుకుంది యోధా పుట్టిన తర్వాత స్తుతి, నాయన నువ్వు నన్ను హత్తుకున్నా హత్తుకోకపోయినా, నీవు నన్ను ఇష్టపడకపోయినా కానీ, నీవు నాకు దూరంగా బ్రతికినా కానీ నేను దేవుని స్తుతిస్తూ బ్రతుకుతాను. హల్లెలూయా. నేనేం చేస్తాను? దేవుడు నాకు ఇచ్చిన సంతానం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి. ఏంటి ఆధిక్యత చెప్పండి? కొన్నిసార్లు మనకు ఏమవుతుంది తెలుసా, మనము తెలుగులో సాగుతుంది కదా, తంతే ఏంటది బూర్ల బొట్లో పడ్డట్టు ఈ లే అని దంతితే తన్నితే బూర్ల బొట్లో పడలేదు. పెళ్ళి ఎవరు చేసుకుంటా అన్నాడు ఈయన యాకోబు? చెప్పండి, రాహేలు చేసుకుంటా అన్నాడు. కానీ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మన ఆలోచనలు తారుమారు చేయడానికి పెద్దలను వాడుకుంటాడు. ఏం చేస్తాడంటే ఈ అయ్యగారేమో ఇది రాహేలు ఊహల్లో బ్రతుకుతున్నాడు కదా. రాహేలు అందంగా ఉంది కాబట్టి ఆమె ఊహలో, ఆమె ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటే ఏం చేశాడు ఈయన? ఎవరు చెప్పండి? ఎవరైనా? లాబాను. యాకోబు ఏం మోసగాడు అంటే, లాబానికి ఏం పేరు పెట్టారు చెప్పండి? తిరిగి మోసగాళ్ళకు మోసగాడు ఈ మనిషి కదా. మోసగాళ్ళకు మోసగాడు. మనం చాలాసార్లు అనుకుంటాం. ఏం చేశాడంటే ఈయన అనుకుంటున్నాడు, యాకోబు మా అన్నను మోసం చేశాను, ఇంకా మా నాన్న మోసం చేశాను, పెద్దవాళ్ళు మోసం చేశాను, మా నాన్న సైతం మోసం చేశాను, ఈయనంత అనుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెంత నాయన నాకిందా, నేను చాలా మంది మోసం చేశాను. లాభం ఏం చేశాడు తెలుసా? ఈయన మోసం చేసి రాత్రి పెళ్లి చేసి, ఎవరి నుంచి పెళ్లి చేసాడు? పొద్దున్న చూస్తే లేయ దెమ్మ తిరిగింది మనిషికి. కానీ దేవుని ఏర్పాటు. అదే చెప్తున్నాను కదా, కొన్నిసార్లు దేవుడు మన అంచనాలు, మన ఆలోచనలు తారుమారు చేయడానికి దేవుడు కొన్నిసార్లు పెద్దలను వాడుకుంటాడు. ఇక్కడ ఏమైందంటే అయిన తర్వాత మరి చూడండి, ఆమె అనుకోకుండా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలోకి వచ్చింది. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నరుని హృదయంలో కలుగు ఆలోచనలు అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. యాకోబు నీకు ఇష్టమున్నా లేకపోయినా నాయన ఇదిగో నువ్వు లేయాతో బ్రతకాల్సిందే. రాహేలు కూడా ఇచ్చాడు కానీ రాహేలు మధ్యలోనే చచ్చిపోయింది. 2 బిడ్డలుగా ఉంది, రైట్. యోసేపుని బెన్యామీని అంది, మధ్యలో చచ్చిపోయింది. కొన్నిసార్లు జాగ్రత్త గమనించండి. మనం ఏదేదో ఊహించుకొని యేసయ్య దగ్గరికి వస్తాం, యేసయ్య రైట్ మందిరానికి వస్తాం, బాప్తిసం తీసుకుంటాం, చాలా అనుకుంటాం. చాలాసార్లు చాలామంది సేవకులు ఏమని చెప్తారు, నేను యేసయ్య దగ్గర అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ వచ్చిన తర్వాత ఏమవుద్ది? అక్కడ తారుమారు అవుద్ది. నీకేమన్నీ ఆశీర్వాదాలు అని చెప్తారు, ఇక్కడ అవన్నీ శ్రమలు వస్తాయి. అది వాళ్ళు ఆశీర్వాదం అని చెప్పిన బైబిల్ ఏం చెప్తుంది? శ్రమలు. లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకుని. పోయిన వారు నేను వాక్యం చెప్పాను, సుధీర్ నమ్మకంగా రికార్డ్ చేస్తాడు, నమ్మకంగా అప్లోడ్ చేస్తాడు. ఏమని పెట్టాడంటే, అయ్యా నేను మారు మనసు పొందకముందు అందరూ నాకు భయపడేవాళ్ళు, రైట్. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత నన్ను ఎవరు లెక్క తీయట్లేదు.
నిన్ను ఎవరు లెక్క చేసినా లెక్క చెప్పినా కానీ దేవుని దృష్టిలో నీకు ఉన్నావు. ఏం చేస్తావు తెలుసా, కొంతమంది మారు మనసు పొందక ముందు ఈడేమైనా చేస్తానటువంటి భయం ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత వీడు చచ్చిపోయాడు, వీడు ఏం చేయలేనటువంటి ధైర్యంతో మనం ఏం చేస్తారంటే బాగా సాధిస్తారు. అయినా కానీ దేవుని విషయంలో మనం చనిపోయిన వారమే. దేవుడు మనకి ఏమిస్తాడు, మనకేమిస్తాడు తెలుసా, నీవు ఈ లోక విషయంలో లేకపోతే శరీర విషయంలో నువ్వు మృతమైపోయి నీ శత్రువులు నీ మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికితే నీకు నీకు ఆ యొక్క ఏమిచ్చేవాడు, నీకు రివార్డ్ ఇచ్చేటువంటి వాడు, నీకు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. మరి లేయా ఒక్కసారి తంతే బోర్ల పుట్లో పట్టుకు వచ్చాను. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అది దేవుని యొక్క ఏర్పాటు. సరే ఇక అంత అయిపోయినాక అంటది, నేను నిన్ను స్తుతిస్తాను. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాము, యూదుల గురించి వచ్చాం కదా. యోధ అంటే స్తుతి. అందుకనే నీ జీవితంలో ఏం జరిగినా దేవుని స్తుతించడం నేర్చుకున్నావంటే లేయా వలె నీ జీవితం అద్భుతంగా మారుతుంది. గొప్ప మలుపు తిప్పుతాడు దేవుడిని. పెద్దానికి సణుక్కుంటూ సణుగులు సంశయాలు ఇవన్నీ మానమంటాడు. అవన్నీ పెట్టుకుంటే నేను ముందుకు సాగలేము. సరే అసలు దానికి వస్తాం. యూదుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ముఖము చూపువాడని అర్థం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడని, దేవుని యొద్దకు వెళ్ళేవాడని అర్థం. కానీ అన్యుడంటే దేవునికి ముఖము చూపినవాడు, దేవునికి వెన్ను చూపేటువంటి వాడు. ఇదిగో మనము యేసయ్య వచ్చేంత వరకు దేవుని యొద్దకు వెళ్ళి దేవునికి ముఖము చూపేటువంటి అవకాశం లేదు. వాళ్ళకుంది దేవుడు బయలుపరుచుకున్నాడు, అన్యులమైన మనకి దేవుడు బయలుపరుచుకోలేదు. అన్యుడు అంటే అర్థం ఏంటంటే యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. మరి చూడండి, అలాంటి యూదులు అన్యులు ఎలాంటి భేదము లేకుండా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కదా. అందరూ పాపం చేశారు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకపోవటం. మరి వాళ్ళందరూ పాపం చేయటం వలన ఈ యొక్క పాపం అనేది ఏమైంది, అందరికీ సంక్రమించింది. ఇదేంటి తెలుసా, కొన్ని మనం చేస్తే మనకే వస్తాయి, మన వరకే ఉంటాయి, మన బిడ్డలకు సంక్రమించవు. కానీ ఈ పాపం అనేది ఆదాము చేస్తాడు, ఆది మానవుడు, ఆది పురుషుడు అంటే ఆదాము చేస్తాడు కాబట్టి అది అందరికీ. అందుకని దావీదు అంటాడు కీర్తనకారుడు, అయ్యా నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. అదే అంటాం కదా, జన్మ పాపం. ఇక కర్మ పాపం అంటే మనం చేసుకోవటంలో వచ్చింది అని అర్థం. అర్థమైంది కదా, జన్మ పాపం. ఈ పాపం అనేటువంటి స్టెబిలైజర్ ఆదాం మనలో పెట్టేసాడు. అందుకని చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు, మీరెవరున్నారే నువ్వు కొట్టలో తిట్టలని చెప్పాలి పిల్లలకి. ఎందుకు కొడుతున్నారు పక్కన, పాపం వస్తే గబాలు చేసి కొడతాడు, చేసి కొడతాడు కదా, తిట్టేస్తారు, ఎట్ట పెడతాడు. వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఎందుకు తెలుసా, ఈ యొక్క ఆదాము యొక్క పాపం అనే స్టెబిలైజర్ వాళ్ళలో ఉంది, నువ్వేం పెట్టాల్సిన పనిలే. ఇదిగో ఆ పాపం అనే స్టెబిలైజర్ తీసేయడానికి యేసయ్య వచ్చాడు. అందరూ పాపలే, యూదులు లేదు, అన్యులు లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకని ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా, మొట్టమొదటి కృపా ప్రత్యక్షత, ద రీజన్ ఫర్ ఎపిఫనీ ఆఫ్ గ్రేస్ ఈజ్ దట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ బి సేవ్డ్. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. అందుకు మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఇదేంటంట, యేసయ్య వచ్చిన ఉద్దేశం ఏంటి, యేసయ్య వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. అనేక మంది అనుకున్న రీతిగా మతాన్ని స్థాపించడానికి. యేసయ్య నేనే మతమును అన్నాడా, చెప్పండి, నేనే మతమును అన్నాడా, నేనే మార్గం కదా, నేనే మార్గం అని అన్నాడు కానీ నేనే మతం అని అన్నా. ఆయన మతస్థాపులు కాదు. ఆయన ఏంటంటే క్రైస్తవ్యం అంటే దేవునితో సంబంధం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్. సజీవ దేవునితో సంబంధం కలిగి ఉంటాం. పాపం సంబంధం పోగొట్టుకున్నాం. మరి సంబంధం ఏమవ్వాలి, పునరుద్ధరించబడాలి, తిరిగి కట్టబడాలి, మరలా దేవుని ఎదుగుని వెళ్ళాలి. దేవుని ఎదుగుని వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే కొన్నిసార్లు పిల్లలే మధ్యవర్తులు ఉంటారు కదా. ఇప్పుడు స్నేహితుల మధ్య గొడవ జరిగిందనుకోండి, వేరే స్నేహితులు మధ్యవర్తులు ఉంటారు.
మూడో వ్యక్తి మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరిని సమాధానపరుస్తాడు. వాళ్ళిద్దరిని ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికి సంధి చేస్తాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన దేవుడు మనం పాపులుగా ఉన్నప్పుడు ఏం చేసి తెలుసా? యేసయ్య మనందరి కొరకు కృప ద్వారా ప్రత్యక్షనాడు. కృప అంటే అర్థమేంటి తెలుసా? యేసయ్యే. మనం దేవుని ఎదురుకు వెళ్ళేటువంటి అర్హత లేకపోతే యేసయ్య అనేటువంటి కృప ద్వారా దేవుడు మనందరికీ అర్హత కల్పించి మనం ఆయన సమీపించి ఆయన కృపాసనను సమీపించేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుని బిడ్డలారా, పౌలు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు తన యొక్క శుభాల్లో 2 మాటలు వాడతారు. ఏంటో 2 మాటలు చెప్తారా? అన్నా చెప్తారా? మీరే చెప్పానంటారా? మౌనిక కృపా సమాధానం అంటారు కదా కదా కృపా సమాధానము కలుగును గాక అంటాడు. సమాధానం అనేటువంటి మాట యూదులకు వాడతారు. సమాధానం అంటే అర్థం ఏంటంటే షలోమ్. యూదులు ఇప్పుడు ముస్లిమ్స్ ఏమో సలాం అనుకుంటారు, యూదులేమో షలోమ్ అంటారు. షలోమ్ అంటే నీకు శుభమవును గాక. షలోమ్ అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు మంచి ఆరోగ్యముతో ఉండువు గాక, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుదువు గాక. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. షలోమ్ అంటే నీవు వర్ధిల్లాలి, నీవు ఆరోగ్యముతో ఉండాలి. ఇంకొకటి నీవు సంపూర్ణంగా ఉండాలి. 3 అర్థాలు ఉన్నాయి. షలోమ్ అని అవతల వ్యక్తి, యూదులు అవతల వ్యక్తిని విష్ చేశారంటే అర్థం ఏంటంటే నీవు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నీవు ఆర్థికంగా వర్ధిల్లుచుండాలి, అదేవిధంగా నీవు అన్ని విషయాల్లో సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణుడిగా ఉండాలి. మరి అది పౌలు యూదులను ఉద్దేశించి మాట్లాడతాడు. మరి కృప అన్యులను ఉద్దేశించి మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? మనకి కృపాశ్రమ యొద్దకు వచ్చేటువంటి అవకాశము లేదు. యూదులకు ఉంది. యూదులు మరి దేవుని యొద్దకు వెళుతున్నారు మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా. మరి నీకు నాకు లేదు, అన్యులమైన నీకు నాకు లేనప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? యేసుక్రీస్తు అనే కృప ద్వారా మరి యోగ్యత లేనటువంటి మనకేం చేస్తాడు? యోగ్యత, అర్హత కల్పించాడు. కృప అనే మాట ఎందుకు తెలుసా? అన్యులకు వాడతాడు. నీకు యేసయ్య దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అర్హత లేదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తులో కృప అనుగ్రహించబడ్డది. ఆ కృప ద్వారా ఇప్పుడు నేను కృపాశ్రమం ఎదురు తండ్రి అయిన దేవుని ఎదురుకు వెళ్ళవచ్చని పౌలు ఏం చేస్తా అంటే కృపా సమాధానములు మీకు కలుగుతాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో తీతుకు రాస్తూ వాస్తవంగా నాకు టైం లేదని ముగిస్తున్నాను, కానీ తీతుకు రాస్తూ ఏమని చెప్తాడు? ఏ ప్రత్యక్షత వచ్చింది? సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది అని అంటున్నారు. సమస్తమైన జనులకు రక్షణకరమైన, ఇది భక్షించేది కాదు కృప, మా జీవితాన్ని నిత్యమైన రక్షణలోకి నడిపించేది. కనుక ఒకవేళ మీరు ఇంకెవరైనా కానీ ఇప్పుడు రక్షణలోకి రాకపోతే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. పౌలు సేవలు ఫిలిప్పీ చెరసాలలో వేయబడ్డప్పుడు వారు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నప్పుడు అద్భుతం జరిగింది. అద్భుతం జరిగినప్పుడు ఏ చెరసాల అధికారి అయితే పౌలుని శీలని బంధించి లోపల పడవేశాడో ఆ యొక్క వ్యక్తి తను తాను హాని చేసుకోబోతున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, తను తాను పొడుచుకోబోతున్నప్పుడు పౌలు అంటాడు, అయ్యలారా నీకు నువ్వే హాని చేసుకోవద్దన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు జైలు అధికారి, అయ్యలారా రక్షణ పొందేటట్టు నేనేమి ఏమన్నా తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారంటారు. మీరు చాలా మంది విశ్వాసం ఉంచారు, అందుకని ఇక్కడికి వచ్చారు. మరి వెంటనే ఆ రాత్రి అయ్యా నాకు రేపు బాప్తిస్మం ఇవ్వు, లేకపోతే వచ్చే వారం బాప్తిస్మం ఇవ్వు, వచ్చే సంవత్సరం బాప్తిస్మం ఇవ్వు అని వాయిదాలు వేయలే. ఆ రాత్రి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ రాత్రి యేసుక్రీస్తుని తన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు. అందుకనే మనం వాయిదాలు వేయటం మంచిది కాదు. నన్ను అడిగితే చెప్తా, వాయిదా వేయటం వల్ల కలిగేటువంటి అనంతాలు నష్టాలు నన్ను అడగని చెప్తా. అంతకుముందు బాగా వాయిదాలు వేస్తాను, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు వాయిదా వేయను. ఎందుకంటే చాలా అబద్ధాలు ఉన్నాయి. అన్నింటి దేన్నైనా వాయిదా వేయించాను, కానీ రక్షణ మీరు వాయిదా వేయద్దు, బాప్తీసాన్ని మీరు వాయిదా వేయద్దు. ఇది మత మార్పిడి కాదు,
యేసుతో నీ సంబంధాన్ని నీవు స్థాపించుకోవడానికి, యేసుతో నువ్వు సంబంధము కలిగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం కనుక రక్షణకరమైన కృప ప్రత్యక్ష. చూడండి, అంతకుముందు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క కృప, ఆ పాత నిబంధనలో యూదులకి అట్టి కృప లేదు. మరి ఇప్పుడు యూదులకి అన్యులకి యేసు క్రీస్తు ద్వారా ఆ కృప వచ్చింది. అర్హత లేదు, ఎందుకంటే మనం పాపములు శాపంలో ఉన్నాం. ఆ యేసే వచ్చి మనకు అర్హత కలిగించాడు కనుక ఆ రక్షణ మనం పొందుతున్నాం. ఆ ప్రత్యక్షమైనటువంటి యేసైని మన జీవితాల్లో మనము పొందుకొని ముందుకు సాగుదాం. వచ్చే వారము మళ్ళీ కొన్ని విషయాలు, తర్వాత మహిమా ప్రత్యక్షత కూడా ఉంది, దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. రెగ్యులర్గా వస్తే దేవుని యొక్క వాక్యం నేర్చుకుని వాక్యంలో మనము స్థిరపడటానికి అవకాశం ఉంది. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని దయచేయాలి.